ఈ వీడియోలో ఈ మోడల్ సమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఇక్కడ 12 అనే నెంబర్ ఉంది. ఇక్కడ చూడండి, ప్రతి దాంట్లోనూ ప్లస్ అనే సింబల్ కనబడుతుంది మనకి. ఓకేనా, ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది, ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది. ఇక్కడ ఉన్న 12ని తీసుకోండి. ఈ 12ని 1 డిఫరెన్స్ వచ్చేలా ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 4 3s are 12. ఇక్కడ డిఫరెన్స్ 1 వచ్చింది కదా. ఇక్కడ మనకి ప్లస్ వాల్యూ అయితే ఉంది కాబట్టి మనకి బిగ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, 72ని ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే 8 9s are 72. ఇక్కడ డిఫరెన్స్ 1 వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో ప్లస్ వాల్యూ ఉంది కాబట్టి బిగ్ నెంబర్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఇక్కడ ఎంత అవుతుంది? 9 దీని ఆన్సర్. ఇక్కడికి వచ్చేటప్పటికి 110ని ఫ్యాక్టరైజేషన్ 1 డిఫరెన్స్ వచ్చేలా చేస్తే ఎంత వస్తుంది మనకి? 10 11s are 110, డిఫరెన్స్ 1 సరిపోయింది కదా. దీంట్లో బిగ్ నెంబర్ అయితే ఏదైతే ఉందో అది ఆన్సర్ అవుతుంది. ఓకేలా, ఇదే సమ్స్ని మైనస్లో ఇచ్చాడు అనుకోండి, సేమ్ ఇదే సమ్ని మైనస్లో ఇచ్చాడు. ఇక్కడ ఏదైతే స్మాల్ నెంబర్స్ అయితే ఉన్నాయో అవి ఆన్సర్లు అవుతాయి. ఫర్ సపోజ్ ఇక్కడ √12 మైనస్ √12 మైనస్ √12 ఇచ్చాడు అనుకో, అప్పుడు ఆన్సర్ 3 అవుతుంది. ఇక్కడ 72 మైనస్ √72 మైనస్ √72 అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం ఆన్సర్ అవుతుంది? 8 అవుతుంది. ఇక్కడ 110 మైనస్ √110 మైనస్ √110 అని ఇచ్చినప్పుడు 10 అవుతుంది ఇక్కడ ఆన్సర్. అంటే బిగ్ వాల్యూ దేనికి వస్తుంది? ప్లస్ వచ్చినప్పుడు. స్మాల్ వాల్యూ అనేది మైనస్ వచ్చినప్పుడు స్మాల్ వాల్యూ అని వస్తుంది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.